ఈ వీడియోలో కనిపిస్తున్న ఈ కోబ్రా ఈ పైప్స్ మధ్యలో స్టక్ అయిపోయిందని చెప్పి మాకు ఒక కాల్ రావడం జరిగింది. ఇమీడియట్‌గా మేము లొకేషన్‌కి వెళ్లి చూస్తే ఇది పైప్స్ అన్నీ దీని మీద పడిపోయి దీని పొట్ట భాగం ఒకటి, దీని తోక భాగం ఒకటి పైప్స్ మధ్యలో స్టక్ అయిపోయి ఇది ఎక్కడికి కదలలేక అక్కడే ఉండిపోయిందని అర్థమవుతుంది. ఈ ఇక్కడ ఈ పైప్స్‌ని ఇక్కడి నుంచి ఇంకో దగ్గర షిఫ్ట్ చేస్తున్నప్పుడు ఇలా జరిగిందని అక్కడ పనిచేసే వాళ్ళు మాకు చెప్పడం జరిగింది. మేము వెళ్లి దీన్ని చూస్తే ఇదొక ఇండియన్ స్పెక్టాక్టికల్ కోబ్రాగా మేము గుర్తించాం. ఇది న్యూరోటాక్సిక్ వెనమ్ కలిగి ఉంటుంది. ఇది మరీ పెద్దది కాదు, చిన్నది కాదు, సబ్ అడల్ట్. కానీ చాలాసేపటి నుంచి ఈ పైప్స్ మధ్యలో ఇరుక్కుపోయి ఉండడం వల్ల ఇది కొంచెం వీక్‌గా ఉంది. దీన్ని మేము ఎలానా రెస్క్యూ చేసి మేము నియర్ బై ఉన్న ఫారెస్ట్ దగ్గర వదిలేయాలనే ఉద్దేశంతోటి మేము ఇక్కడికి రావడం జరిగింది. ఇది చాలాసేపటి నుంచి ఇక్కడ స్టక్ అయిపోయి ఉండడం వల్ల చాలా అగ్రెసివ్‌గా కూడా ఉంది. దీన్ని చాలా స్లోగా తీయాలి. ఎందుకంటే దీన్ని మేము ఇష్టం వచ్చినట్టు తీస్తే ఈ పైప్స్ మళ్ళీ దాని మీద పడి ఇంకా డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. లేకపోతే దీని పైప్స్ రిలీజ్ అయిపోతే ఇది ఎక్కడైనా లోపలికి వెళ్ళిపోయి స్టక్ అయిపోయి మళ్ళీ స్టక్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో దీన్ని మేము చాలా స్లోగా తీయాలి. సో దానికోసం మేము ఏం చేస్తున్నామంటే ఈ పైప్ ఏదైతే ఉందో దాన్ని ముందు పెట్టి దాన్ని లోపలికి పంపించి సగం దాని బాడీ ఏదైతే బయట ఉందో ఆ బాడీని బయటికి పంపించి లోపలికి పంపించి ఈ పైప్స్ బయట ఉన్న ఐరన్ పైప్స్ని స్లోగా మేము లిఫ్ట్ చేస్తాం. సో స్లోగా లిఫ్ట్ చేస్తుంది ఏంటంటే ఒక హౌల్లో దీని తల ఉంటుంది కాబట్టి స్లోగా దీని లోపలికి వెళ్ళిపోతుంది అనే ఉద్దేశంతో మేము ఇది చేయడం జరుగుతుంది. కానీ ఇది దాంట్లోకి వెళ్ళకుండా చాలాసార్లు మమ్మల్ని ఏడిపించింది. తర్వాత చాలాసేపటి తర్వాత దీన్ని ఈ పైప్లోకి పంపించగలిగాం. పైన రాడ్ అయితే తీసేయగలిగాం. కింద రాడ్ తీసేటప్పుడు ఇది మళ్ళీ బయటకు వచ్చేసింది. సో దీనికి స్లోగా ఈ పైప్ని కూడా ట్రస్ట్ చేసి ఆ హోల్ లోపలికి పంపించేయాలి. ఇది చాలా పెద్ద టాస్క్. ఎందుకంటే ఆ పైప్ని నమ్మట్లేదు. ఇంకోటి ఇది కొంచెం అగ్రెసివ్గా కూడా అయిపోయింది. ఎందుకంటే పెయిన్తో ఉంది. ఈ పైప్స్ అన్ని మీద పడిపోయినప్పటి నుంచి. కానీ దాని స్పైనల్ కార్డ్ ఏం డ్యామేజ్ కాలేదు కాబట్టి సో దాన్ని మనం హాస్పిటల్ కూడా ఏం తీసుకెళ్ళక్కర్లేదు. సో ఇది చాలా బ్యూటిఫుల్ స్నేక్ అండి ఇండియాలోనే. ఎందుకంటే దీని వుడ్ ఇలా చూపించడం చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది. సో దీన్ని మేము ఎలాన్నా రెస్క్యూ చేసి మనం రిలీజ్ చేయాల్సి వస్తుంది. ఈ స్నేక్స్ మన ఇకోసిస్టమ్ని బ్యాలెన్స్ చేయడానికి చాలా మేజర్ కీ రోల్ ప్లే చేస్తాయి. సో వీటిని మనం కాపాడడం మనందరి బాధ్యత. ఏ స్నేక్ వాంటెడ్లీ వచ్చి మనం ఎప్పుడు కరవదండి. ఎప్పుడైనా మనం తోక తొక్కడం కానీ తెలియకుండా దాని బౌండరీస్లోకి మనం దగ్గరికి వెళ్ళిపోయినప్పుడు తప్ప మిగిలిన టైంలో ఎప్పుడు మనల్ని అటాక్ చేయదు. సో ఫైనల్లీ ఇది మమ్మల్ని నమ్మి ఆ పైప్ లోపలికి వెళ్ళడం అయితే స్టార్ట్ చేసింది. ఇంకొంచెం అయితే ఇది బయటకు వచ్చేస్తుంది. ఇది లోపలికి వెళ్తుంది, మళ్ళీ బయటకు వస్తుంది. సో స్లోగా వెళ్ళిపోతుంది. ఓకే 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 ఫైనల్గా ఇంకా తోక ఒకటే ఉంది. ఓకే డన్. సో తోక కూడా వెళ్ళిపోయింది లోపలికి. నేను ఫైనల్ దీన్ని పట్టుకొని నియర్ బై ఉన్న ఫారెస్ట్ ఏరియాలో దీన్ని రిలీజ్ చేయడం జరిగింది. ఇలాంటి స్నేక్స్ మీకు ఎప్పుడైనా కనిపిస్తే నియర్ బై ఉన్న ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి కాల్ చేసి చెప్పండి. ఇంకెప్పుడైనా ఇలాంటి స్నేక్స్ నిజంగా మీకు బయట అయితే నియర్ బై ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్లో యాంటీ వెనమ్ అనేది దొరుకుతుంది. మీరు కరిచిన 2 hours లోపు హాస్పిటల్కి వెళ్తే మీకు ఎటువంటి ప్రమాదం జరగదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. డొనేట్ us to save more animals. థ్యాంక్ యూ.